మీ వారికే తగును గాని మా పోట్లకు తగదు తగదు తగదు. ఎంత విచిత్రమైనటువంటి రహస్యము చెప్పినారు మహాత్మ. నా జన్మ వృత్తాంతము చెప్పినారు, నన్ను కృతార్థులు చేసినారు. నేను కుంతీదేవి కుమారుడైతే క్షత్రియ కుల సంజాతుడు కదా, అవునా? క్షత్రియ కుల సంజాతుడు. అవును. నేను కుంతీదేవి కుమారుడైతే ఆ సూతిని గృహం ఎట్లా చేరినాను? ఆ రాధాదేవి నన్ను ఎందుకు సాకినది? అవునా, చెప్పుతున్నాను. నా మాటలో కుంతీదేవి 7 ఏళ్ల వయసున బాలికలతో ఆటలాడుకున్న సమయంపున దూరవాసునుడు వచ్చినాడు. అతన్ని ఎదుర్కొని అతన్ని పూజించి అతనికి చావలు చేసినందుకు ఆమెని దివ్య దృష్టిలో చూసినా ఆమెకు సంతానము లేదు. ఏమరా సంతానము లేదని సంతానం కోసం ఆమెకు ఒక మంత్రము నేర్పించాడు. అవునా? ఈ మంత్రం ఇది నిజమా అబద్ధమని ఆయన అప్పుడే పఠించి ఆ మంత్రం పఠించగా సూర్యదేవుని గురించి పఠించాడు. సూర్యదేవుడు గర్భాధానం ఇచ్చాయన. సజ్జోగర్భమున ఆ సమయమున ఆయనకి సంతానం కలిగినది. అప్పుడు ఆయన 7 ఏళ్ల వయసు కదా, వివాహం కాకనే సంతానం వయసు, వివాహం కాకనే సంతానమైనది కదా. ఈ బిడ్డని ఎత్తుకొని నేను లోనికి ఎట్లా పోతును, పైన నా శరీవారం చూసి ఎంత నన్ను వేలను చేతురు అని చెప్పి మళ్ళా సూర్యదేవుని పర్వదించగా సూర్యుడు వచ్చి మందపము తెచ్చి పెట్టా, మందసం తెచ్చి ఆ పెట్టిలో పట్టు వస్త్రములతో అలంకరించి లోపల పెట్టి మూత వేసి గంగలో వదిలేసాడు. నేను గంగలో వదిలినాడు. ఆడ సూతుడు నామి నడుపుతుండగా ఆ సూతుడు చూసి ఎత్తుకొని పెట్టి ఓపెన్ చేయగా పెట్టి తెరువగా బాలుడు అయ్యో ఏమి అని చెప్పి ఆ బాలుని ఎత్తుకొని పోయి రాధాకి ఇచ్చినాడు. వాళ్ళకి సంతానం లేకుండా ఎంతో శ్రమతో ఉంది. ఓ సరే అని చెప్పి ఆ రాధాదేవి నిన్ను పాలించి పెంచినదయ్యా కర్ణ. ఇది నీ జన్మ కుంతీదేవి. అవును. గంగపాలు చేసింది. అవును. రాధాదేవి పాలించి పెంచింది. అవును. పుట్టినది క్షత్రియ కుల సంజాతుండను. అవును. ఇప్పుడు పెరుగుతున్నది సూత కులమునందు. అవును. అయ్యో, ఇటువంటి దీనావస్థలో పుట్టినటువంటి వాడనా నేను. అవును. రహస్యం, జన్మ రహస్యం. ఇదే నీ జన్మ రహస్యం. అందుకే రమ్ము పోవడం పోయి పాండవుల పచ్చి నీ తొమ్ములు కదా, పాండవుల చేత చేరము. మీ తల్లి కుంతీదేవి నిన్ని 56 దేశంలో చక్రవర్తిగా చేస్తుంది నీ తొమ్ములు. మహాత్మా అదేయా నా మనవి చేకుండి. పెంచి పోషించినటువంటి ఆ సూతుని వదలి కుంతీదేవి నా తల్లని ఆమె ఇంటికి నేను ఏ విధంగా పోదును? సూతుడెమ్మో నా తల్లి
నన్ను సాకినటువంటి ఆ, రాధాదేవి ఎట్లుండి నువ్వు ఉమ్. నా కూరి మిత్రుడైనటువంటి సుయోధనుడున్నాడే అవునా నమ్మిన గౌరవ నాదుని విడనాడి నమ్మిన గౌరవ నాదుని విడనాడి కృష్ణదేవా తమ్ముడాను సంజయరా తగుల ధర్మజుడితో కృష్ణదేవా రాజయ్య నన్ను ఆనాడు విద్యా ప్రదర్శన సమయంలో సూతకులమని నన్ను విద్యా ప్రదర్శనకు అర్హుడు కావని వెళ్ళగొట్టినటువంటి ఆ సందర్భంలో నన్ను చేరదీసి అంగరాజ్యం ఇచ్చి రాజు చేసినటువంటి నా కూరి మిత్రుడు నాడే సుయోధనుడు రారాజు అవును అతనిని వదలి ఏ విధముకు ధర్మరాజు తమ్ముడని వత్తును మహాత్మా వచ్చిన ఈ లోకం మెచ్చున వరచేత శైలాన్ని వాసుని సాక్షిగా వరచేత శైలాన్ని వాసుని సాక్షిగా కృష్ణదేవా గురువంచని బాల గురువంచని బాల గురుమురాదీయేమో కృష్ణదేవా మహాత్మా రాజయ్య నీవు చెప్తున్నావే గాని ఏమో ఆ సుయోధనుని విడుచుటకు నా మనసు అంగీకరించలేదు మహాత్మా నేను రాను పాండవులు నా తమ్ముళ్లే కాని కుంతీదేవి నా తల్లియే కాని సుక్షత్రియ కులమును పుట్టినటువంటి వాడు సూతుడని నేను అనిపించుకుంటున్న ఇటులనే పోని నేను రాను 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 అవునా పాండవుల పక్షము రాను అదిగాక పిండ వెంపకు నాలో ఉలమి గురుపతి ఆత్మ నాలో ఉలమి గురుపతి ఆలము పాండవులతో ప్రయత్నము కొడు తత్కాలముననే తొలగుండా శాల న్యాయం వెలుగు జలధర గాత్ర విశ్వగతాను జగగలత్ర రాజయ్య ఇటువంటి ఆపత్కాల సమయంలో యుద్ధమని ప్రకటించిన సమయంలో కురురాజైనటువంటి నా మిత్రుడు మిత్రుడు సుయోధనుడికి సహాయం చేయక నా మిత్రత్వం చాటుకొనక నా యుద్ధ కౌశలత్వం ప్రదర్శింపక పాండవులు తమ్ములని కుంతీదేవి నా తల్లి అని రమ్మంటున్నారే ఇది ధర్మమా అధర్మము అయ్యా అయినా నా మాటలు వినువు వినను వినుమా నా మాటలు